బాబాకి జై. జై బాబా అండి అందరికీ. మనము ఈ మధ్యకాలంలో ద జాయ్స్ పాత్ అనే పుస్తకాన్ని చదువుకుంటున్నాము. నిజానికి ఎంతటి గొప్ప విషయాలు ఇందులో పొందుపరచబడ్డాయో అంటే మనకి లార్డ్ మెహర్ తెలుసు, మిగిలిన పుస్తకాలు కూడా వింటూ ఉంటాము, చదువుకుంటూ ఉంటాము. అయినా కూడా దేని ప్రత్యేకత దానిదే. బాబా విశ్వకార్యంలో భాగంగా స్త్రీలను ఏ విధంగా మలుచుకున్నారు, వాళ్ళకి ఏ విధమైనటువంటి శిక్షణ ఇచ్చారు, వాళ్లతో ఏ విధంగా పని చేయించుకున్నారు, ఈ విషయాలన్నీ కూడా మనము ఈ పుస్తకాల ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. నిన్న మనం చదువుకున్నాం, బాబా కొద్ది రోజులుగా అంటే పదే పదే తన ఆదేశాలను ఖచ్చితంగా పాటించాలి, మీరు ఎప్పుడూ ఫెయిల్ అవుతూ ఉంటారు, చాలా కష్టము అని చెప్తూ తను 1 సంవత్సరం పాటు వాళ్ళందరూ కూడా ఆచరించబోయేటటువంటి ఆదేశాలను పదే పదే చెప్తూ వచ్చారు. ఎన్నోసార్లు వాళ్ళని ఆ విధంగా మలుచుకున్నారు. నిజానికి చాలా కష్టము అని బాబాకి తెలుసు. అంటే ఒక మానవ మాతృలకు ఆదేశాలు అంటే మనం ప్రతిరోజు బాబా ఇచ్చే ప్రకారం నడవాలి అనుకుంటూ ఉంటాం కూడా, అయినప్పటికీ కూడా సాధ్యపడదు. మరి స్త్రీ మండలి వారి విషయంలో కూడా, బాబాతో నివసించేటటువంటి స్త్రీల విషయంలో కూడా ఇలాగే జరుగుతూ ఉండేది. బాబా అనేవారు, ఎప్పుడూ చిరునవ్వుతో సంతోషంగా ఉండండి, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కూడా హాయిగా ఉండండి, అదే నాకు మీరు చేసే మహోపకారం. యుద్ధంలో చేరతారు, గాయపడతారు, కష్టపడతారు, కానీ అది చాలా సులభం అంటున్నారు. అయితే మీరు ప్రతి పరిస్థితుల్లోనూ చక్కని మూడ్లో ఉండడం, కలత చెందకుండా ఉండడం, విచారం లేకుండా ఉండడం, ప్రేమగా మాట్లాడుతూ ఎవరిని హర్ట్ చేయకపోవడము, ఇవన్నీ కూడా నిజంగా కష్టమైనవే అని చెప్పారు. అలాగే ఆహాన్ని అదుపులో ఉంచుకోవడం, నిప్పుల మీద గాజు పెంకుల మీద నడవడం కంటే కష్టము అని చెప్తూ, మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడూ గంభీరమైనటువంటి వాతావరణమేనా వాళ్ళు అనుభవించింది అంటే, మణి అప్పుడప్పుడు మనకు తెలియజేసేటటువంటి తమాషా కథలు, తమాషా సన్నివేశాలు, వీటి ద్వారా ఆ రోజుల్లో వాళ్ళు ఆనందాన్ని పొందారు అనే విషయం మనకి అర్థమవుతుంది. తొలి రోజుల్లో వీళ్ళందరితో పాటు మెహరాబాద్లో సూనామాసి వీళ్ళున్నటువంటి ఆవరణ గేటు వద్ద కాపలా నిర్వహించేదని మనం చదువుకున్నాం. అలా కాపలా నిర్వహించే సమయంలో టైం కూడా చూసుకోవాల్సి వచ్చేది. ఆ టైం ప్రకారము ఆమె మిగిలిన విషయాల్లో పాల్గొనవలసి వచ్చేది. కిచెన్లో ఆ రోజుల్లో ఎవరికి చేతి గడియారాలు ఉండేవి కావు, ఈ రోజుల్లో సెల్ ఫోన్లు ఉండేవి కావు. కిచెన్లో ఉన్నటువంటి అలారం గడియారం మాత్రమే ఆమెకు తోడు నీడ. అది ఆమెకు చాలా ముఖ్యమైనది. ఈ విషయాలు చెప్తూ మణి యాత్రికులకు బాబా ఇచ్చిన అతి చిన్న ఆదేశం కూడా మేము ఆచరించడంలో పొరపాటు పడేవాళ్ళము, విఫలమయ్యేవాళ్ళము అని చెప్తూ ఈ తుంటరి గడియారం గురించి చెప్పడం నిన్న మనం కాస్త చదువుకున్నాం. బాబా ఏకాంతవాసంలో అంటే ఇది బ్లూ బస్ టూర్లో ఉండగా జరిగిన సంఘటన. ఆ బ్లూ బస్ టూర్లో ఉన్న సమయంలో ఒక ప్రదేశంలో వీళ్ళందరూ కూడా కొన్ని రోజులు ఉన్నారు. వాళ్లతో పాటు ఇరిచ్ కుటుంబం కూడా ఉంది. ఇరిచ్ పెద్దమ్మ గులామాసి కూడా వీళ్లతో పాటు ఉందట. ప్రతిరోజు ఉదయం 2 గంటల సమయం బాబా ఏకాంతవాసంలో ఉంటున్నాను అని చెప్తూ, మీరు నాకు చేయవలసినటువంటి ఉపకారం ఏమిటి అంటే నిశ్శబ్దంగా మీ పనులు చేసుకోండి అన్నారు. కానీ ఎంత నిశ్శబ్దంగా మాట్లాడకుండా పనులు చేసుకున్నా అనుకోకుండా ఏదో గరిటె కింద పడడము, లేదా
ఏదో నీళ్లు తొలకడము, అనుకోకుండా ఎవరో పేరు పెట్టి పిలవడము, ఇలా బాబా ఏకాంతానికి భంగం కలిగించే సమస్యలు ఎదురయ్యేవి. ఇంకా బాబా వీళ్ళని నిందిస్తే లాభం లేదని, మీరు ఒక గదిలో కూర్చోండి, పనులు చెయ్యొద్దు, నేను చప్పట్లు కొట్టినప్పుడు కూర్చోండి నిశ్శబ్దంగా, తర్వాత చప్పట్లు కొట్టినప్పుడు బయటకు వచ్చి మీరు పనులు చేసుకోండి అని చెప్పారు. వీళ్ళందరూ కూడా తమ తమ బెడ్డింగుల మీద కూర్చుని ఉన్నారు, నిశ్శబ్దంగా మాట్లాడకుండా ఉన్నారు. కానీ ఎంతసేపు కూర్చుంటారు? కళ్ళతో సైగలు చేసుకోవడము, చేతులతో సైగలు చేసుకుంటూ మాట్లాడడము, ఇలా చేశారు. మొదటి రోజు బాగానే గడిచింది. రెండవ రోజు జరిగినటువంటి విషయం ఎంతో తమాషాగా మనకి కనిపిస్తుంది. కానీ ఆ రోజుల్లో వాళ్ళు వణికిపోయేటటువంటి సమస్య. ఈ సూనామాసి ఎంతో జాగ్రత్తగా తన గడియారాన్ని కాపాడుకుంటూ ఉండేది. ఎందుకు అంటే చలిగాలికి అది ఆగిపోవడము, లేదా ఇటు అటు కదిలిపోవడము, అంటే ముందుకు తిరగడము, వెనక్కి తిరగడము, ఇలాంటివి జరుగుతూ ఉండేవి. కాబట్టి ఆమె తప్పకుండా దాన్ని జాగ్రత్తగా ఒక ఉన్ని పాత వస్త్రాన్ని, అంటే పాతదైనటువంటి ఏదో స్వెట్టర్ లాంటి దాన్ని కప్పి ఉంచేదట, దాని ఇష్టం వచ్చినట్టు తిరగకుండా. అయినప్పటికీ కూడా అంత జాగ్రత్త తీసుకున్నా పాడైంది. ఈ సూనమాసి ఈ విషయాన్ని గులామాసికి ముందరే చెప్పింది, నా గడియారం పాడైంది, కాస్త చూడు అని. కానీ ముందు రోజు ఏదో పనిని హడావిడిలో ఉండడం వల్ల ఆ విషయాన్ని మరిచిపోయింది ఆవిడ. మళ్ళీ ఈ సమయంలో బాబా ఎప్పుడైతే నిశ్శబ్దంగా కూర్చోమన్నారో అప్పుడు సూనామాసికి గుర్తొచ్చింది, అయ్యో నిన్న నా గడియారాన్ని బాగు చేయలేదు ఈవిడ అని. అలా నిశ్శబ్దంగా కూర్చుని కళ్ళతో మాట్లాడుతూ సూనామాసి ఆవిడ్ని గడియారం సంగతి ఏం చేశావు అని సైగ చేసింది. ఆవిడ దాన్ని నిశ్శబ్దంగా నా దగ్గరకు పంపించు, నేను చూస్తాను అంది. నెమ్మదిగా ఏమాత్రమో శబ్దం చెయ్యకుండా సూనామాసి ఆ గడియారాన్ని తన పక్కన కూర్చున్నటువంటి ఒక స్త్రీకి అందించింది. ఆమె తన పక్క వాళ్ళకి అందించింది. అలా ఆ గడియారం గులామాసి దగ్గరకు వెళ్ళింది. గులామాసి దాన్ని ఒక డాక్టర్ పేషెంట్ని ఎంత జాగ్రత్తగా గమనిస్తూ ఉంటారో అలా పరిశీలించింది. అటు ఇటు తిప్పింది, కొన్ని స్క్రూలు తీద్దామనుకుంది, ఆమె రాలేదు. తన ముడిలో ఉండేటటువంటి హెయిర్ పిన్ తీసి దాన్ని స్క్రూలు తీసింది. అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ ఏ పని లేదు, నిశ్శబ్దంగా కూర్చోవడమే. అందరూ మరి ఏం చేస్తారు? ఆమె వైపే చూస్తూ ఉన్నారు. చేసేందుకేమీ లేదు, చూడడానికి కూడా లేదు. అలా అందరూ ఆమె వైపే, ఆమె చేసే పనిని చూస్తూ ఉన్నారు. కొన్ని స్క్రూలు తీసింది, లోపల అటు ఇటు తిప్పింది, ఇది అది కిలికింది. మరి ఏం తిప్పిందో తెలియదు కానీ సడన్గా ఫైర్ అలారం మోగినట్లుగా అలారం మోగసాగింది. భయంకరంగా శబ్దం చేయడం మొదలుపెట్టింది. చిన్న శబ్దం కూడా చెయ్యకుండా ఉండవలసిన పరిస్థితి అది, సమయం అది. ప్రతి ఒక్కరూ షాక్ అయిపోయారు. ఆశ్చర్యం, భయంతో వణికిపోయారు. ముఖ్యంగా గులామాసి అందరికంటే వణికిపోయింది. ఒకరి ముఖాలు ఒకళ్ళు చూసుకున్నారు. ఏం చెయ్యాలి ఇప్పుడు అని ఆలోచించి మరుక్షణంలో గులామాసి తన దిండుని ఆ గడియారం మీద పెట్టి నొక్కి ఉంచింది. అంటే శబ్దం బయటికి రాకుండా ప్రయత్నం చేసింది. అంతే, అందరూ తమ తమ దెళ్లను తీసుకుని దానిపై వేయసాగారు. గులామాసి అది ఇంకా ఆగకపోవడంతో ఆ గడియారము దానిపై వేసిన దిండ్లతో పట్టుకుని పరుగు ప్రారంభించింది. అంటే దూరంగా పారిపోసాగింది. ఇంకా అలారం మోగుతూనే ఉంది. స్త్రీలందరూ కూడా ఆశ్చర్యపోయి ఆలోచిస్తూ నిలబడిపోయారు. ఇప్పుడు ఏం జరుగుతుంది? బాబా వస్తారు, బాబా తిడతారు, ఇది వాళ్లకు ఉన్నటువంటి భయం. పైగా
బాబా చెప్పినటువంటి ఆదేశాన్ని పాటించలేకపోయామనే బాధ కూడా వాళ్ళల్లో నిండుగా ఉంది. ఇంతలో బాబా రావడం జరిగింది. వాళ్ళు నమ్మలేకపోయారు. ఏమిటి బాబా దీని గురించి ప్రశ్నించలేదు, ఏం జరిగింది అని అడగలేదు అని ఆశ్చర్యపోతున్నారు. ఏం జరిగింది అనగానే ఉన్న విషయాన్ని వీళ్ళు చెప్పారు. బాబా నవ్వారు. రోజు ఒక స్పూన్ కింద పడితేనే బాబా చిరాకు పడుతూ మీరు అంతా పనికి మాలిన వాళ్ళు అని చెప్పి తిట్టేటటువంటి బాబా ఏమాత్రము పట్టించుకొని శబ్దాన్ని చూసి వీళ్ళందరూ ఆశ్చర్యపోయారు. జరిగింది విని బాబా కూడా నవ్వారు. ఆయన నిజంగా ఎంజాయ్ చేశారు ఈ విషయాన్ని విని. ఇంకా బాబా సంతోషం చూసి స్త్రీ మండలి వారందరూ కూడా చాలా సంతోషించారు. అలా జరిగింది అంటూ మణి చెప్తూ, చూడండి శబ్దం చేయవద్దు, ఏ శబ్దం రాకుండా చూడండి అని ఒక చిన్న ఆదేశాన్ని పాటించలేకపోయాం. ఆ రోజుల్లో ఈ స్త్రీలందరూ ఒకళ్ళతో ఒకళ్ళు కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకునేవారట. ఏమిటి అంటే, ఇలాంటి మనల్ని అందరినీ అంటే ఒక్క ఆదేశాన్ని కూడా పాటించలేనటువంటి ఇలాంటి స్పెసిమెన్స్ అందరినీ కూడా బాబా ఏరి కోరి తెచ్చుకున్నారు. లోకంలో ఎక్కడెక్కడో ఉన్నాం మనమంతా కూడా. అందరినీ ఏరి తన ఆశ్రమంలో పెట్టుకున్నారు. ఎలా ఎంచుకున్నారు బాబా అంటూ వీళ్ళల్లో వీళ్ళు నవ్వుకుంటూ ఉండేవారట. కొన్నిసార్లు బాబా వీళ్ళని బ్రోకెన్ ఫర్నిచర్స్ అని చెప్పేవారట. మీరంతా కూడా విరిగిపోయిన కుర్చీలు లాంటి వాళ్ళు, విరిగిపోయిన కాళ్ళు విరిగిపోయిన బల్లలు లాంటి వాళ్ళు, ఇలా బాబా వీళ్ళని వ్యాఖ్యానించేవారు. ఇక మణి వ్రాసుకున్నటువంటి విషయాల్లో చాలా అందమైనటువంటి ఒక విషయం ఇక్కడ మనం చదువుకోబోతున్నాం. అదే బ్యూటిఫుల్ స్ట్రేంజర్, అంటే అందమైన అపరిచితుడు. బ్లూ బస్ టూర్లో స్త్రీలు ఎక్కడ పడితే అక్కడ ఉండవలసి వచ్చేది. అంటే రైలు స్టేషన్లో ఉండేవారు, ఓడరేవుల్లో ఉండేవారు, రోడ్డు ప్రక్కన కూడా ఉండవలసి వచ్చేది. వాళ్ళందరూ పురుషులకు దూరంగా, అంటే పురుషులు చూడకుండా ఒక ప్రక్కగా ఉండడం అనే నియమం అనేది ఎప్పుడూ ఉండనే ఉంది. వాళ్ళు అజ్ఞాతంగా ఉంటూనే, అంటే ఎవరికీ కనపడకుండా ఉంటూనే బాబా పైనే దృష్టి పెట్టేవారు. బాబా ఏం చేస్తున్నారో, ఆయన ఎలాంటి సైగలు చేస్తారో వాళ్ళ వైపు తిరిగి అంటూ బాబా వైపు దృష్టి పెట్టి ఉండేవారు. బాబా కూడా నిజంగా అజ్ఞాతంలో ఉండడానికి ప్రయత్నించేవారు. బాటసారుల దృష్టిని మాత్రం తప్పించుకునేయడానికి అవకాశం ఉండేది కాదు. ఎందుకు అంటే బాబా ఎంత అజ్ఞాతంలో ఉన్నప్పటికీ అటు ఇటు వెళ్ళిపోతూ చూస్తూ ఉన్నటువంటి వాళ్ళ దృష్టిని తప్పించుకునేవారు కాదు. అంటే అంతగా వాళ్ళ దృష్టిని ఆకట్టుకునేవారు. ఫ్రాన్సిస్ బ్రాబిజన్ బాబా ఒక అందమైన అపరిచితుడు అని పిలిచాడు. మణికి ఈ మాట బాగా నచ్చింది. తమకు కూడా ఆయన చిన్నతనం నుండి బాబా గురించి తెలిసినప్పటికీ కూడా, బాబా కుటుంబంలో ఆవిడ పుట్టినప్పటికీ కూడా కొన్నిసార్లు ఆయన అర్థం కాని తమకు తెలియనటువంటి అపరిచితుల్లాగే ఉండేవారు అని మణి కూడా చెప్తూ ఉండేది. నిజానికి భగవంతుడు ఈ భూమి మీదకు అవతరించి వచ్చినప్పుడు ఎంతో ఆయన యొక్క దైవత్వాన్ని ప్రకటించకుండా ఉన్నప్పటికీ కూడా అది ఆటోమేటిక్గా బయటపడుతూ ఉండేది. అంటే సర్వవ్యాపి అయినటువంటి భగవంతుడు ఒక చిన్న మానవ రూపంలో ఈ భూమి మీదకు వచ్చినప్పుడు, అంటే పరిమితులకు లోబడి ఒక రూపాన్ని ధరించి ఈ మాయలో వచ్చినప్పుడు ఎన్నో, అంటే తనను తాను బయటకు వ్యక్తీకరింపచేసుకోకుండా ఉండే పని చాలా ఉండేదిట. బాబాయే చెప్పేవారు, తాను బహిర్గతం కాకుండా చేసుకోవడం చాలా కష్టము అని చెప్తూ ఉండేవారు.
ఆయన ఉపయోగించిన మారువేషం ఏమిటి? నిజానికి బాబా ఆ రోజుల్లో ముసుగు అంటే ఒక తలపాగా ధరించేవారు. తన ఆహ్, జుట్టు అంతా కూడా ఆ కేశాలన్నీ కూడా లోపలికి పెట్టి ఆ తలపాగాలాగా చుట్టుకునేవారు. లేదా జుట్టంతా లోపలికి పెట్టి ఒక హ్యాట్‌ని ధరించేవారు. కళ్ళద్దాలు ధరించేవారు. ఎవ్వరూ తనను గమనించకుండా ఉండేలాగే ప్రయత్నించేవారు. నిజానికి ఆయన ఉపయోగించినటువంటి మారువేషం గురించి ఇక్కడ మణి చెప్తోంది. ఏమిటా మారువేషం? మానవునిలాగా బాధపడడం, మానవునిలాగా శ్రమ పడడం, కష్టపడడం. అంటే చిన్నతనం నుండి బాబా అనేక శారీరక బాధలను అనుభవిస్తూ ఉండేవారు. పెద్దయ్యాక ఈ 2 యాక్సిడెంట్సే కాకుండా చిన్న చిన్న రుగ్మతలు కూడా ఉండేవి. అంటే ఆహ్, విరోచనాలు కావడము, గొంతు నొప్పి రావడము, ఎప్పుడూ జలుబు చేయడము, దగ్గడము ఇలాంటి పరిస్థితులు ఉండేవి. అది ఆయన మారువేషంగా చెప్తోంది మణి. అలా ఎంత బాధ, కష్టము ఓర్చుకునేటటువంటి సాధారణ మానవుడు అని అనుకున్నప్పటికీ కూడా ఆయన దైవత్వం మాత్రం ఆయనలో నిత్యము ప్రకాశిస్తూ ఉండేదట. అలా ఈ యుగంలో అవతార పురుషునిగా బాబా వచ్చినప్పుడు మనసుకు హత్తుకునే అంశము ఏమిటి అంటే, ఆయన పేరు కూడా తెలియనటువంటి వ్యక్తులు ఆయనను చూడగానే ఏదో గొప్పతనం ఆయనలో ఉంది అని గుర్తించేవారు. ఏదో తెలియనటువంటి విశేషం ఉంది అని ఆయననే చూస్తూ ఉండేవారట. వాళ్ళకి అదేమిటో అర్థమయ్యేది కాదు. కానీ ఏదో తెలియని విశిష్ట లక్షణం ఆయనలో కనిపించేది వాళ్ళకి. స్త్రీలందరూ కూడా దూరం నుండే ఆ విషయాన్ని వీళ్ళు నిశ్శబ్దంగా గుర్తించి దానికి సాక్షులుగా ఉన్నారు. చిన్న హోటల్లో ఉండేవారు, కొన్నిసార్లు రోడ్డు ప్రక్కన ఉండేవారు, రైల్వే ప్లాట్‌ఫారం మీద ఉండేవారు, లేదా డాక్ బంగ్లాలో ఉండేవారు. ఎక్కడ ఉన్నా సరే బాబాను చూసినటువంటి కొంతమందిలో ఈ ఆకర్షణ బాబాకు ఆకర్షితులైనట్లుగా వీళ్లకు కనిపించేవారు. రైలు ఎక్కడానికి అంటే ఆ రోజుల్లో రైల్వే స్టేషన్‌లన్నీ సాధారణమైనటువంటి రైల్వే స్టేషన్‌లాగే ఉండేవి. ఈ రోజుల్లో లాగా మోడర్న్‌గా ఉండేవి కావు. రైలు ఎక్కడానికి భోగిల్లో ఆహ్, చోటు కోసం జనం గుంపులు గుంపులుగా తోసుకుంటూ ముందుకు వచ్చేవారు. కదులుతూ ఉండేవారు ముందుకి. బాబా మరి మండలి వారు వాళ్ళకి ఎదురు వెళ్ళేవారు. వాళ్ళ వ్యతిరేక దిశలో నడుస్తూ మరోవైపు ఉన్నటువంటి బోగీల్లో ఎక్కడానికి నడుస్తూ ఉండేవారు. అలా వెడుతున్నప్పుడు బాబాని చూసినటువంటి వాళ్ళు అంత హడావిడిలో కూడా బాబాను చూసిన కొందరు అలా నిలిచిపోయి ఉండడం మణి గమనిస్తూ ఉండేది. బాబా కూడా గబగబా నడిచి వేగంగా వెళ్ళిపోతున్నట్లుగా కనిపించేవారు కాదు. చాలా పేసిచ్చి నడుస్తూ ఉండేవారన్నట్లుగా వీళ్ళకి కనిపించేవారు. అయినా బాబా అత్యంత వేగంగా వెళ్ళడం మాత్రం గమనించేవారు అందరూ కూడా. ఒకచోట ఒక్కొక్కప్పుడు అక్కడ కూడా వీళ్ళు బాబాను చూసేవారు. మరో చోట కూడా బాబా కనిపించేవారు. అయినా కొందరు బాబా కనిపించే వరకు అంటే ఆయన పైన దృష్టి పడింది అంటే ఆయనలో ఏదో ఒక విశిష్ట లక్షణం వాళ్ళని ఆకట్టుకున్నప్పుడు బాబా ముందుకు కదిలి వాళ్ళకి కనుమరుగయ్యే వరకు కూడా కొంతమంది అలా చూస్తూ ఉండిపోయేవారట. అది స్త్రీలు ముఖ్యంగా మణి గమనించేది. అంతలో వాళ్ళ దృష్టి చెదిరిపోయేది. ఎందుకు? అక్కడ వాళ్ళు రైలు ఎక్కుతున్నారు. ఆ రైలు ఆగినంత సేపట్లో వాళ్ళు త్వరగా వాళ్ళు ఎక్కి ఆ చోటు చూసుకోవలసిన పరిస్థితులు ఉండేవి. ఆ సమయంలో వాళ్ళకి కూలీలు అరుపులు వినిపించేవి. ఈ చాయ్ వాలాలు మామూలే. జనం ముందుకు తోస్తూ ఉండేవారు. ఎవరి మట్టుకు వాళ్ళు ముందుకు ఎక్కడానికి ప్రయత్నించేవారు.
సామానుతో తోసుకోవడము, ఒక ప్రక్కన నెత్తి మీద వాళ్ళకి పెద్ద పెద్ద బండిల్స్ ఉండేవి, చేతుల్లో సంచులుండేవి, అంతేకాకుండా చంకల్లో పిల్లలుండేవారు. ఇలా పిల్లల్ని చూసుకుంటూ అయ్యో మా పిల్లలు ఎక్కడున్నారు అని చూసుకుని బాబా వైపు దృష్టి మరల్చుకుని ముందుకి కదులుతూ ఉండేవారు. అలాంటి పరిస్థితి అక్కడ మణి చూసింది. ఇదంతా మన మనసుకి హత్తుకుపోయేటటువంటి సజీవ దర్పణంగా, సజీవ చిత్రంగా మణి వర్ణించింది ఇక్కడ. బాబా చాలా భిన్నమైనటువంటి దుస్తులు వేసుకున్నారా? అలా ఏమీ ఉండేది కాదు. సాధారణమైనటువంటి లాల్చీ పైజమా లేదా సాద్రా ఇలాంటి దుస్తులే, సాధారణమైనటువంటి దుస్తులే వేసుకునేవారు. ఈ రోజుల్లో గురువులు లేదా అవతార పురుషులను చెప్పుకునే వాళ్ళందరూ కూడా ఎలాంటి హావభావ ప్రకటనలు లేదా వాళ్ళను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తారో మనకు తెలుసు. కానీ బాబాకి అవసరం లేదు. కానీ ఆయన దైవత్వం అందరినీ ఆకట్టుకుంటుంది. అదేమీ ఆయనకు పెద్ద విషయం కాదు. సాధారణమైనటువంటి దుస్తులే ధరించినప్పటికీ కూడా ఎవ్వరూ పట్టించుకునేటటువంటి, అంటే దుస్తులు నిజంగా ఇండియాలో సాధారణమైన దుస్తులు ధరిస్తే ఎవరు పట్టించుకోరు, ముఖ్యంగా ఆ రోజుల్లో. బాబా నిజానికి బయట వారికి తన దుస్తులు కానీ, తన స్వరూపాన్ని కానీ, ఇతరుల దృష్టిని ఆకట్టుకునే విధంగా ఉండకూడదని చాలా శ్రమ తీసుకునేవారు. ఇక్కడ మణి చెప్తోంది ఒక్కటి మాత్రం నిజం. ఏమిటి అంటే, ఆ క్షణంలో ఆయన నిజంగా ఎవరో తెలియకపోయినా అవతార పురుషుడా, భగవంతుడా, లేదా ఒక గొప్పవాడా, ఒక సద్గురువా, ఇవన్నీ ఎవరికీ తెలియనవసరం లేదు. కానీ ఆయనలో ఉండేటటువంటి ఆ దైవత్వానికి వాళ్ళు ఆకర్షితులై ఆయన వైపు చూశారే, వాళ్ళు ఎంతో అదృష్టవంతులు అని మణి చెప్తోంది. ఇక మెహరాబాద్, అది 1940 సంవత్సరం. ముందే మనం చెప్పుకున్నాం, వీళ్ళందరూ కూడా ఆగస్టు నెల నుండి బాబా ఆదేశాలను ఖచ్చితంగా పాటించవలసినటువంటి సమయం ఆసన్నమయ్యే రోజులు. బాబా జూన్ నెలలో వీళ్ళ దగ్గరికి వచ్చారు. వచ్చి బాబా చెప్తున్నారు, 1940 ఆగస్టు 1వ తేదీ అతి ప్రధానమైనటువంటి రోజు. ఈ మొత్తం ప్రపంచానికి ప్రళయం ప్రారంభం కానున్న రోజు. ఈ ప్రపంచంలో ఏ ప్రాంతం వారైనా సరే ఒక్క క్షణం కూడా సురక్షితంగా ఉండలేరు. అప్పటి నుండి ప్రపంచమంతా కూడా భూకంపాలు, వరదలు, కరువులు, కొత్త కొత్త రోగాలు, ప్లేగు వంటి వ్యాధులు, ఇలా ఎంతో అయిపోతూ ఉంటుంది ప్రపంచమంతా. అలాంటి వాటితో మరణించే వారి సంఖ్య చూస్తే, యుద్ధంలో మరణించే వారి సంఖ్య లెక్కలోకే రాదు. ఒకప్పుడు పర్షియాలో వచ్చిన కరువు వలె భయంకరమైనటువంటి గడ్డు రోజులు రాబోతూ ఉన్నాయి. ప్రపంచంలో సగభాగం కరువుతో అల్లాడుతుంది. ప్రజలు యుద్ధము, గెలుపు, ఓటమి వీటిని గురించి పట్టించుకోరు. ఎందుకు అంటే ప్రపంచమంతా కూడా ఈ విపత్తు వచ్చినటువంటి సందర్భంలో ఈ యుద్ధం గురించి, ఈ అందులో గెలుపు ఓటముల గురించి ఎవరు పట్టించుకుంటారు, ఎవరు మాట్లాడుకుంటారు? వాళ్ళ యొక్క భవితవ్యమే వాళ్ళకి అగమ్య గోచరంగా ఉన్నటువంటి పరిస్థితులు. ఇంకా బాబా ఏమంటున్నారు అంటే, ఈ యుద్ధం జరగబోతోంది అనే విషయము నేను 17 సంవత్సరాల క్రిందట మండలి వారికి చెప్పాను అంటున్నారు. ఇది 1940 సంవత్సరం, అంటే 17 సంవత్సరాల ముందు బాబా చెప్పారట. మస్తుల ఆశ్రమంలో కూర్చుని మండలి వారితో టీ తాగుతూ ఈ యుద్ధం గురించి చెప్పాను. ఈ యుద్ధం ఎప్పుడు ఎలా జరుగుతుందో వాళ్ళకి వివరించాను. ఈ యుద్ధం పూర్తిగా ఈ ప్రపంచాన్ని నాశనం చేస్తుంది. అమెరికా కూడా ఎక్కువగా బాధపడుతుంది, దాని వెన్నెముక విరుగుతుంది అని ఎప్పుడో చెప్పాను అనే విషయము ఈ స్త్రీ మండలి వారి దగ్గరకు వచ్చి 1940
జూన్ నెలలో చెప్పారు. ఆగస్టు 1వ తేదీ రాబోతున్నటువంటి విపత్తు గురించి 2 నెలల ముందే చెప్పి, ఆగస్టు 1వ తేదీ ఎందుకు ప్రధానమైనదో బాబా చెప్తున్నారు. అది రాంచీ పర్యటన నుండి తిరిగి వచ్చినటువంటి రోజులు. అందరూ మెహరాబాద్‌లో తమ తమ దినచర్యలలో స్థిరపడుతున్నటువంటి రోజులు. ఒక్కొక్కప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు బాబా తన ఆదేశాలను మారుస్తూ ఉండేవారు. అలా మారిపోయే దినచర్యలో వాళ్ళు ఉంటూ ఉండేవారు. అంతేకాకుండా వేరే ఆదేశాలు కూడా ఇస్తూ ఉండేవారు. అదేమిటి, 1940 ఆగస్టు 1 నుండి బాబా కొండపై ఉన్నటువంటి మస్తు ఆశ్రమంలో, అంటే అంతకు ముందు అది హాస్పిటల్‌గా క్వార్టర్స్‌గా ఉండేది. ఇప్పుడు కూడా మనము బాబా సమాధి వెనుక ఉన్నటువంటి ఆ నిర్మాణం చూస్తూనే ఉంటాం. అందులో బాబా ఏకాంతవాసం, కఠినమైనటువంటి ఏకాంతవాసం ప్రారంభించారు. ఆ సమయంలో కఠినమైనటువంటి క్రమశిక్షణతో స్త్రీ మండలి వారికి కూడా ఆదేశాలిచ్చారు. ఏమిటి, మెహ్రా అలాగే కొంతమంది మౌనంగా ఉండాలి. చాలామంది వ్రాయకూడదనే నియమం ఉంది. రోజుకు ఒక పూట మాత్రమే, ఇంతకుముందు ఎలా ఏమైతే ఆదేశాలు ఇచ్చారో వాటిని ఇప్పటి నుండి ప్రారంభించాలి. ఒక పూట భోజనం. అలాగే ఎవరిని నిందించకూడదు, పరోక్ష నింద చేయకూడదు, పరనింద అసలు పనికిరాదు. ఇవే కాకుండా ఈ మొత్తం స్త్రీలందరినీ 3 బృందాలుగా విభజించారు. ఏ బృందం వారు ఆ బృందం వారితోనే మాట్లాడాలి. మిగిలిన 2 బృందాల వారితో మాట్లాడకూడదు. ఒకవేళ వాళ్లతో మాట్లాడవలసి వస్తే కిట్టి ద్వారా మాత్రమే మాట్లాడాలి. అయితే మనం ఇంతకు ముందు చదువుకున్నాం, ఈ ఆగస్టు 1వ తేదీ నుండి మరు సంవత్సరం అంటే 41 జూలై 31వ తేదీ వరకు, అంటే సరిగ్గా 1 సంవత్సరం పాటు ఈ స్త్రీ మండలి వారందరూ వారి వారి సామర్థ్యాలను బట్టి బాబాకు తిరుగులేని విధేయత చూపిస్తామని ఈ ఆదేశ పత్రంపై సంతకం చేశారు. అలా సంతకం చేసినటువంటి 240 మంది ఉన్నారు. వాళ్ళకి ఇది కఠినమైనటువంటి పరీక్షా సమయం అని చెప్తున్నారు బాబా. కొంతమందికి మరింత విషమ పరీక్ష కూడా కానుంది. నేను కూడా భౌతికంగా చాలా కష్టాన్ని అనుభవించాలి. భయంకరమైన కష్టం, భౌతికంగా చనిపోవడమే జరుగుతుంది. ఈ డిసెంబరు 40 వరకు నా ఏకాంతవాసంలో అత్యంత ప్రధానమైనటువంటి విషయము అని బాబా చెప్తున్నారు. అలా బాబా 1940 ఆగస్టు 1వ తేదీన స్త్రీల దగ్గరకు వచ్చారు. సాయంత్రం 4 గంటల వరకు ఉన్నారు. 4 గంటలకు మస్తు ఆశ్రమానికి ఏకాంతవాసం ప్రారంభించడానికి వెళ్ళారు. ఆ రోజు కేవలం బాబా నీటిని మాత్రమే తీసుకుని ఉపవాసం ఉన్నారు. స్త్రీ మండలి వారందరి ఉపవాసం కూడా ఆ రోజు ప్రారంభమైంది. ఆ రోజు నుండి వాళ్ళు ఆచరించబోయేటటువంటి కొత్త ఆదేశాల గురించి, వాళ్ళ యొక్క దినచర్య గురించి మాట్లాడుతూ బాబా ఇలా అన్నారట. అంటే వారం రోజుల తర్వాత బాబా వీళ్ళ దగ్గరికి వచ్చారు. బాబా ముందరే చెప్పారు, ప్రతిరోజు మీ దగ్గరికి రావడం కుదరదు, నేను అప్పుడప్పుడు మాత్రమే మీ దగ్గరికి వస్తూ ఉంటాను అని చెప్పారు. కాబట్టి వారం రోజుల తర్వాత బాబా వీళ్ళ దగ్గరికి వచ్చారు. వచ్చి చెప్తున్నారు, ప్రపంచమంతా ప్రజలు చాలా విచారంగా ఉన్నారు. ఊహించలేనంతగా మరింతగా బాధలకు గురవుతారు. అందువలన మీరు ఈ విధంగా ఎలాగైతే ఆచరిస్తున్నారో నా ఆదేశాలను మరింత హృదయపూర్వకంగా ముందు కూడా ఆచరించాలి. నేను ఆదేశించానని మాత్రమే ఆచరించకూడదు. మీరు నాకు విధేయులై ఉండేందుకు నిర్ణయించుకున్నారు కాబట్టి, ఇష్టపడ్డారు కాబట్టి ఆచరించాలి.
అని ఆ రోజు కూడా బాబా చెప్పారు. మణి డైరీల్లో ఈ విషయాలన్నీ కూడా వ్రాయడం వలన మనకి ఒక స్పష్టమైన అవగాహన అవుతుంది. అదేమిటి అంటే ఆ సమయాలలో బాబా మస్తులతో తీవ్ర స్థాయిలో పనిచేస్తున్నారు. అలాగే ఆయన ఆదేశించిన ఆజ్ఞలను విధేయతతో వీళ్ళు పాటిస్తున్నారా లేదా అంటూ ఒక కన్ను వేసి ఉంచుతూ వాళ్ళను పాటించేలా వాళ్ళ మీద ఒత్తిడి కూడా తెచ్చేవారట. అలాగే మరొక వారం అంటే 8వ తారీఖు వస్తే మళ్ళీ 15వ తారీఖు స్త్రీల దగ్గరకు వచ్చారు. బాబా ఆ రోజు మధ్యాహ్నం వచ్చి రాత్రి వరకు ఉన్నారు. మస్తుల గురించి చెప్పారట, మజూబుల గురించి చెప్పారు. అలాగే తానిచ్చినటువంటి ఆదేశాలను కూడా మరిచిపోనిచ్చేవారు కాదు. పదే పదే చెప్పి వాటి గురించి మాట్లాడారు. ఆ తర్వాత మళ్ళీ వారం బాబా వచ్చారు. ఆనాడు వాళ్ళకి ఆల్ ఆర్ వన్, అందరూ ఒక్కటే, హిట్లరు, చర్చిలు అందరూ ఒక్కటే అంటూ యుద్ధం గురించి వివరించారు. మస్తుల గురించి వివరించారు. యుద్ధానికి 4 దశలున్నాయి. అందువలన మీరంతా నాకు తిరుగులేని విధేయతతో నేను చెప్పిన ఆదేశాలను పాటించండి అని మళ్ళీ మళ్ళీ నొక్కి చెప్పారు. తర్వాత సెప్టెంబర్ నెలలో వచ్చారు. ఎప్పుడు బాబా వచ్చినా తాను ఇచ్చినటువంటి ఆదేశాల గురించి మళ్ళీ గుర్తు చేస్తూ ఉండేవారు. వీళ్ళందరూ హరి పరమాత్మ, అల్లా, అహూర్ మజ్ద్ గాడ్ ఎజ్దాన్ హు అనే నామాన్ని ప్రతిరోజు బాబా చెప్పిన వేళల్లో పాడుతూ ఉండేవారు. అలాగే అక్టోబర్లో వచ్చారు. వీళ్ళకి ఆ రోజు యుద్ధం గురించి, మానవాళి యొక్క బాధల గురించి, 7 సంవత్సరాల వరకు రాబోయే నూతన ప్రపంచ శాంతి గురించి కూడా ఎంతో అందంగా వివరించారట. అందులో ఒక భాగాన్ని ఇక్కడ మణి తన డైరీలో రాసింది. అదేమిటి అంటే లవ్ అండ్ మెడిటేషన్, అంటే ప్రేమ, ధ్యానం. మనకి ప్రేమ గురించిన అనేక విషయాలు బాబా సందేశాలలో మనం చదువుకుంటూ ఉంటాము, మనం తెలుసుకుంటూ ఉంటాం. ఈ ప్రాపంచిక ప్రేమ, దైవీ ప్రేమ, వాటి గురించి ఎన్నో సందేశాలు ఇచ్చారు. అలాగే ఇక్కడ ప్రేమకు ధ్యానానికి మధ్య ఉండే తేడా ఏమిటి, అవి రెండు ఎలాంటివి, ఏ విధంగా మానవులు ఆచరించదగినవి, ముందుకు వెళ్లేందుకు ఆధ్యాత్మిక మార్గంలో ఏది ఉపకరిస్తుంది, ఈ విషయాలన్నీ కూడా ఇక్కడ ప్రస్తావించారు. బాబా తరచు స్త్రీలతో ఆధ్యాత్మిక విషయాలను గురించి చెప్తూ ఉండేవారని మనకు తెలుసు. అంటే భగవంతుని యొక్క స్వరూప స్వభావాలేమిటి, ఆ దైవీ నాదం ఏదైతే ఉందో ఓంకారం, దాని గురించి, అలాగే దైవీ మానవుడు అంటే ఎవరు, ఆయన యొక్క కర్తవ్యం ఏమిటి, ఆయన యొక్క ఎందుకు అవతరిస్తాడు భగవంతుడు, ఇలాంటి విషయాలు ఎన్నో చెప్పారట. ముందే చెప్పినట్లుగా, ఇంతకు ముందే మణి చెప్పింది, ఆయన చెప్పినటువంటి విషయాలన్నీ, అంటే ఎప్పుడైతే స్త్రీ మండలి వారి దగ్గరకు వచ్చి కూర్చుని తన అక్షర పలకంపై సూచించిన విషయాలన్నీ కూడా మణి తన నోట్స్లో వ్రాసుకుంది. ఆయన ఇచ్చినటువంటి ప్రసంగాలన్నీ కూడా ఇందులో పొందుపరచబడ్డాయి, ఇతర పుస్తకాల్లో కూడా ప్రచురింపబడ్డాయి. కానీ ఈ క్రింది సారాంశం అత్యంత ఉత్కృష్టమైనది అని చెప్తోంది మణి. అలాంటి ఉత్కృష్టమైనటువంటి, అతి ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక విషయాలను బాబా ఎంత సహజ సిద్ధంగా స్త్రీ మండలి వారందరూ కూడా అర్థం చేసుకునే విధంగా ప్రవచించేవారు, బోధించేవారు, సూచించేవారు. అంటే ఆయన యొక్క సంభాషణ రీతి అంత గొప్పగా ఉంటుంది అని మణి చెప్తోంది. 1940 సంవత్సరం సెప్టెంబర్లో బాబా ఏకాంతవాసంలోనే ఉన్నారు. మధ్య మధ్యలో స్త్రీ మండలి వారి దగ్గరకు వస్తూ అనేక విషయాలు చెప్తున్నారు అని మనం చదువుకున్నాం. ఆ రోజు చెప్పినటువంటి విషయం ఇది. బాబా అంటున్నారు,
నిన్ను నీవు పోగొట్టుకుంటే గాని నిన్ను నువ్వు కనుగొనలేవు అని ఎవరు చెప్పారు అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు ఎలిజబెత్ అంటోంది, క్రీస్తు బాబా అంది. అంటే ఏమిటి అని మళ్ళీ ప్రశ్నించారు. అంటే నిన్ను నువ్వు పోగొట్టుకుంటే గాని నిన్ను నువ్వు కనుగొనలేవు అంటే అర్థం ఏమిటి అని అడిగారు. అందులో కొందరు కోరికలను జయించడము అని చెప్పారు. మరికొందరు నీలోని లోయర్ సెల్ఫ్ని దగ్ధం చేసుకోవడము అని చెప్పారు. ఎలిజబెత్ అంటుంది, ఇదంతా నా ఇచ్ఛ కాదు, నీ ఇచ్ఛ, ఇదంతా నీదే అని భావించడము అని చెప్పింది. వీళ్ళ సమాధానాలకు తల ఊపి బాబా అంటున్నారు, ఇందులోనే 3 విషయాలున్నాయి. ఏమిటి అంటే ఈ సందేశము 3 విషయాలను సూచిస్తుంది. భగవంతుణ్ణి అధికాధికంగా ప్రేమించి, అంటే నిన్ను నువ్వు మరిచిపోయేంతగా భగవంతుణ్ణి ప్రేమించడం. రెండవదేమిటి, ఆత్మ కొరకు శరీరాన్ని త్యజించడం. మూడవది, భగవంతుని ఇచ్ఛకు పూర్తిగా కట్టుబడి ఉండడం, అంతా నీదే భారమని ఉండడం. ఈ 3 విషయాలు నిన్ను నువ్వు పోగొట్టుకుంటే గాని నిన్ను నువ్వు కనుగొనలేవు అనే సందేశంలో ఇమిడి ఉన్నాయి అని బాబా చెప్పారు. మీరు అధికాధికంగా ప్రేమించినప్పుడు నిన్ను నువ్వు మరిచిపోగలవు. అయితే దానిని ఆచరించడం ఎలా? బాబా చెప్తున్నారు, ఈ ప్రాపంచిక విషయాల పట్ల మనకు అనేక ప్రేమలు ఉంటాయి. ఈ ప్రపంచంలో మనకున్నటువంటి మన ఇంట్లో వస్తువులు కానివ్వండి, అలాగే మన వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు, మనకి ఇష్టమైన వాళ్ళు, ఇలా అలాగే మనకి ఇష్టమైన వస్తువులు ఎన్నిటినో మనం ప్రేమిస్తూ ఉంటాం. ఇవి భగవంతుడేమీ మనకి కానుకగా ఇవ్వక్కర్లేదు. ఈ ప్రేమను సహజంగానే మనలోనే పుట్టుకొస్తుంది. మనది అంటే దాని మీద ఇష్టం ఏర్పడుతుంది. సహజంగానే ఆ ప్రేమ అనేది మన వస్తువులపై మనకి ఆ ప్రేమ సహజంగానే వస్తుంది. కానీ భగవంతుణ్ణి ప్రేమించడం అభ్యాసం ద్వారా ఒక నిర్దిష్ట దశ వరకు ఒక పద్ధతి ద్వారా జరుగుతుంది అంటున్నారు. భగవంతుణ్ణి ప్రేమించడం అనేది ఎలా జరుగుతుంది? బాబా ఎన్నోసార్లు అంటే ఎన్నో సందేశాల ద్వారా మనం విన్నాం. అదేమిటి? అది భగవంతుడు మానవునికిచ్చే ఒక బహుమతి. ఆ ప్రేమ బహుమతిని స్వీకరించిన మానవుడు భగవంతుణ్ణి ప్రేమించడం ప్రారంభిస్తాడు. బాబాను ప్రేమించాలి అంటే మీరు బాబాని గురించి ఆలోచించాలి. బాబాను గురించి ఆలోచించేటప్పుడు మీ గురించి మీరు ఆలోచనలు ఆటోమేటిక్గా తగ్గిపోతూ ఉంటాయి. మీ గురించిన ఆలోచనలు అంతగా రావు. బాబాను మరింతగా ఆలోచించడం కారణంగా మీ గురించి మరింత తక్కువగా ఆలోచిస్తారు. అందువలన భగవంతుణ్ణి అధికాధికంగా ప్రేమించటంలో మీ గురించి మీరు మరిచిపోవడం ప్రారంభిస్తారు. మీ గురించి ఆలోచించలేరు. అలా నిరంతరము భగవంతుణ్ణి గురించి ఆలోచించడం వలన మీరు భగవంతుడే అయిపోతారు. లోతుగా ఆలోచించేదానికి మీ మనసు ఆ విధంగా మలచబడుతుంది. ఎల్లవేళలా బాబా గురించి ఆలోచిస్తే మీ గురించి మీరు ఆలోచించలేరు. కాబట్టి మిమ్మల్ని మీరు మరిచిపోతారు. అలా మిమ్మల్ని గురించి ఆలోచన రాకపోతే మీ గురించిన భావాలు కూడా ఉదయించవు, అంటే ఫీలింగ్స్ రావు అంటూ బాబా ఇక్కడ ఒక ఉదాహరణ ఇస్తున్నారు. ఇక్కడికి ఈరోజు ఆపుదామండి. బాబా చెప్పిన విషయాలు మరిన్ని రేపు చదువుకుందాం. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై.